SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని వివిధ ఫంక్షన్ హాల్లో రాత్రిళ్లు డీజేలు పెట్టి దాండియాలు నిర్వహించి డాన్సులతో చుట్టుపక్కల వారికి నిద్రభంగం కలిగిస్తూ స్థానిక ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని, ఇలాంటివి ప్రోత్సహించవద్దని కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చామని, నియమ నిబంధనకు లోబడి దసరా నవరాత్రి దాండియా వేడుకలు నిర్వహించాలని మాజీ కంటోన్మెంట్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ బీజేపీ నాయకుడు సదా కేశవరెడ్డి నిర్వాహకులకు పోలీసులకు సూచించారు. ఇటీవల నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ డీజేలపై ఆర్డర్ జారీ చేసినప్పటికీ కొందరు దసరా వేడుకల పేరిట దాండియా వేడుకల పేరిట అర్ధరాత్రి వరకు వేడుకలను జరుపుతున్నారని ఆరోపించారు. తద్వారా స్థానిక ప్రజలకు నిద్రభంగం అవుతుందని, దీంతో పాటుగా గుండె జబ్బులు ఉన్నవారు, వృద్ధాప్యం ఉన్నవారు, గర్భిణీ స్త్రీలకు ఎంతో ఇబ్బందికరంగా మారుతుందని, నిబంధన ప్రకారం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల లోపే వేడుకలు ముగించాలని, 10 గంటల తర్వాత తెల్లవారుజామున 6 వరకు కొన్ని చోట్ల నిర్వహిస్తున్నారని, అలాంటి వారిపై తగిన చర్యలు తీసుకుని కొనసాగకుండా చూడాలని పోలీసులకు, ముఖ్యంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో క్లాసిక్ గార్డెన్, హాకీ స్టేడియం తదితర ఫంక్షన్ హాల్లో జరుగుతున్నాయని పోలీసులు జోక్యం చేసుకుని నిబంధనలను పాటించే విధంగా నిర్వాహకులకు ఆంక్షలు విధించి తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నా నంబర్కు ఫోన్ చేయండి, 100 నంబర్కు డైల్ చేయండి. ఫస్ట్ కంప్లైంట్ తీసుకుని నాకు ఇవ్వండి. నేను కంటెంప్ట్ కిందికి వాళ్ళు ఎంబడి కోర్టు ద్వారా న్యాయంగానే మనం పోరాడదాము. పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ అందరికీ నేను అండగా ఉన్నాను. మీరు బాగుంటే మేము బాగుంటాము, మన రాష్ట్రం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళే ఎవరైతే స్థానికులు బాగలేకపోతే నాయకులు కానీ వ్యవస్థ కానీ ఏది కూడా బాగుండదు. మీరు ఇక్కడెక్కడికొచ్చో ఈ డీజేల కార్యక్రమాలు తీసుకొచ్చి ఈ ఆటలు ఈ కథలు కాదు, సాంప్రదాయబద్ధంగా మీరు ఏదైతే బతుకమ్మ అనేది మన సాంప్రదాయం, తెలుగు వాళ్ళది, మన తెలంగాణ సాంప్రదాయము బతుకమ్మ. దయచేసి అవిట్లను ప్రోత్సహించండి, అవి చేయండి. అవిట్ల గురించి దేనికని మన అవసరం ఉన్నట్టయితే మేము ఖచ్చితంగా చేస్తాము. జై తెలంగాణ. ఇప్పుడు నిన్న మన హైకోర్టు ఇచ్చిన ఆర్డర్లో క్లియర్గా ఉంది. ఇక్కడ సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకే, రాత్రి 10 గంటల వరకే ఈ డీజే కానీ ఏదైనా పెట్టేది ఉంటే, ఏ సౌండ్స్ ఉన్నా సైలెన్స్గా మామూలుగా పెట్టుకోవాలి. దాని తర్వాత ఎలాంటి సిస్టమ్స్ కూడా రన్ చేయొద్దు అని చెప్పింది. ఏ సౌండ్ సిస్టమ్ కూడా రన్ చేయొద్దు. పెట్టాలంటే ఒకటే ఒక మార్గం ఇది, మన కోర్టుకి ఇవ్వాలి అని. కోర్టుకు పోతే నిన్న హైకోర్టు ఇంటరిమ్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకే ఏ సౌండ్ సిస్టమ్స్ అయినా డీజేలు అయినా పెట్టాలి. దాని తర్వాత ఏదైనా కానీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందికి వస్తారు. గతంలో మనం చూసినాం, గణేష్ చవితికి కానీ ఇంకా వేరే ఇతర పండుగలకు డీజేల మూత మోగినందుకు మన సిటీ కమిషనర్ గారు ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఎలాంటి ర్యాలీస్ కానీ ఏది కానీ డీజేలు అనుమతించము అని చెప్పి ఒకటి పాస్ చేయడం జరిగింది. నేను సిటీ కమిషనర్ గారికి, ఎందుకంటే ఈ యొక్క దాండియాది ఇవి కూడా మర్చిపోయినట్టు బహుశా ఆయనకు కోడ్ ద్వారా నేను ఆయనకు కూడా గుర్తు చేయడం జరుగుతుంది. దయచేసి ఎలాంటి డీజేలు కూడా పెట్టొద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మోర్ దెన్ 70 to 80% ఏదో ఒక రకాల జ్వరాలతోనో, బీమార్లతోనో, హార్ట్ పేషెంట్లు, లేకుంటే డెలివరీకి ఉన్నోళ్ళు, లేకపోతే వాళ్ళకి షుగర్స్ ఉండి హైపర్ టెన్షన్స్ అయ్యి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పాలై ఉన్నారు ఆల్రెడీ. మీకు గుర్తు, వాతావరణం బాగలేదు, ఏ ఆసుపత్రులు చూసినా కిక్కిడ్సిపోతున్నది. మరి ఇటువంటి సమయంలో వీళ్ళు ఇంత పెద్ద డీజేలు మూత మోగితే మామూలుగా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు కూడా అబార్షన్ అయిపోయే పరిస్థితికి దిగజారిపోయే డీజేలు. దయచేసి వీటి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రత్యేకంగా సిటీ కమిషనర్ గారిని కూడా కోరడం జరుగుతుంది.